హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను హరినాథ్. నా ఛానల్ ఇప్పుడు కొత్తగా క్రియేట్ చేసిన అనమాట. వీడియో చూసిన సబ్స్క్రైబ్ చేసుకోండి. మిగతా విషయాలేక మాట్లాడతాం, ఓకేనా? ఇప్పుడు మీరు తమిళ చూసినట్లయితే ఎవరైతే ఇంట్లో హౌస్ డ్రైవర్గా జాబ్ కోసం వస్తారో వాళ్ళు ఎంత సంపాదించుకోవచ్చు అనే టాపిక్ మీద ఈరోజు మాట్లాడుకుందాం. బేసిక్గా వచ్చేసి డ్రైవర్స్ రెండు రకాల్లో ఒకటి బయట పని చేసుకునే వాళ్ళు, ఇంకొకటి ఇంట్లో పని చేసుకునేవాళ్ళు. బయట పని చేసుకునే వాళ్ళతో ఈరోజు ఇంకొక నెక్స్ట్ వీడియో తీస్తా. ఇప్పుడు వచ్చేసి ఇంట్లో ఎవరైతే డ్రైవర్గా వస్తారో వాళ్ళ కోసమే అనమాట ఈ వీడియో. సో ఒక్కొక్క డ్రైవర్కి వచ్చేసి ఒక్కొక్క విధంగా ఉంటుంది. ఒకరు వచ్చి సంవత్సరం ఏంటది, ఒకరు వచ్చేసి 3 సంవత్సరాలు ఏంటది, ఒక సంవత్సరం అటో ఇటో అయితే ఉంటుంది. మనం ఇంటికాడ నుంచి వచ్చేటప్పుడే రౌండ్ ఫిగర్గా మాట్లాడుకొని వచ్చుంటారు. ఇది కొత్తగా ఏజా తీసేవాళ్ళు ఎవరైతే డ్రైవర్గా వస్తారో కదా వాళ్ళకి ఎంత అమౌంట్ అనేది ఇప్పుడు ఇస్తున్నారనమాట. కొత్తగా వచ్చే వాళ్ళకి 100, పాత వాళ్ళకి 120, ఇంకొంచెం ఒక సంవత్సరం అట్లా ఎక్స్ట్రా అయ్యింటే 130 దినాలుగా పరిగణించేసి మనకైతే జీతాలు అయితే ఇవ్వబడతాయి. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, జీతం అనేది ఇంపార్టెంట్ కాదు నా దృష్టిలో. ఎందుకంటే ఇంటికాడ కనీసం రోజుకు 1000 రూపాయలు సంపాదిస్తే మనం జీతం గురించి ఆలోచించాలి. కనీసం 500 రూపాయల కన్నా తక్కువగానే సంపాదిస్తూ ఉంటారు మన ఇంటికాడ. రోజు పనికి పోయినా, రోజు ఒకవేళ కూలి పనికి పోయినా అట్లీస్ట్ ఒక 400 నుంచి 600, 500 మినిమం ఇలాగా సంపాదిస్తారనమాట. మనకు ఇప్పుడున్నే దినార్ రేటుతో, ఇప్పుడున్నే ఖర్చులతో, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎట్లేదన్నా కనీసం రోజుకు ఒక 1000 రూపాయలు సంపాదించుకుంటున్నాం కోయిట్లో. ఇది ఇక్కడున్న మన ఇండియన్ డబ్బులతో పోల్చుకుంటే ఒక రోజుకు వచ్చేసి 700 నుంచి 1000 రూపాయల లోపలే మనం సంపాదించుకుంటున్నాం. నా దృష్టిలో అయితే జీతం గురించి పక్కన పెట్టేసేయండి. ఎందుకంటే మనం ఇక్కడికి వచ్చినప్పుడు కొంచెం స్టాండర్డ్గా నిలబడితే పని బట్టి, అలాగే మనం ఉండే జాగ్రత్తను బట్టి, ఇంట్లో కోవిడ్ వాళ్ళ ప్రవర్తన బట్టి జీతం నిర్ణయించుకోవచ్చు అనేది నా ఒపీనియన్. ఎలా అంటే కొందరిళ్ళలో డ్యూటీలు ఉండవన్నమాట ఎక్కువగా, అంటే ఉంటాయి కానీ లాంగ్ ఉండవు. కానీ కొంతమంది ఇళ్ళల్లో ఒకే డ్రైవర్ ఉంటాడు, ఒకే ఫ్యామిలీకి కాకుండా 5-6 ఫ్యామిలీని వాడుకుంటూ ఉంటారు, కానీ డ్రైవర్ మాత్రం ఒకడే ఉంటాడు. సో అలాంటి వాళ్ళకి మనం ఆలోచించి జీతం అనేది ఎక్కువగా ఉంటే బాగుంటుంది అని మనం భావించవచ్చు. కానీ ఇప్పుడు ఇంట్లో మనం ఒక సంవత్సరానికి ఎన్ని లక్షలు అయితే సంపాదించుకోవచ్చు. సో డైరెక్ట్గా అమౌంట్ అయితే నేను చెప్పను, కానీ ఒకసారి మీకు కొత్తగా వచ్చే వాళ్ళకి 110, 120 ఇప్పుడు జీతాలు. అలాగే పాత వాళ్ళైతే ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఉన్న వాళ్ళకి 130 నుంచి 140 వరకు ఉండదు. ఒక డ్రైవర్కి ఖచ్చితంగా 10 దినార్లు అయితే ఖర్చు అవుతుంది. ఎలా అంటే సిమ్ములు ఒకరికి 5 దినాలు వేసుకుంటే, కొంతమందికి 6 దినాలు, కొంతమందికి 7 దినాల వరకు కూడా రీఛార్జ్ చేసుకుంటున్నారు. సో ఆడనే 5 నుంచి 7 దినాల వరకు ఆడ కలాస్ అయిపోతుంది 10 దినాల్లో. ఇంకా 3 దినాలు అంటావా, ఒక నెలలో ఎలాంటి అలవాట్లు లేకుండా, ఎలాంటి చెడు తిరుగుడు లేకుండా ఉంటే, ఏదో తినడానికి ఎప్పుడు నా బయటికి పోయినప్పుడు ఏమన్నా ఒక టిఫిన్ అలవాటు ఉంటే టిఫిన్ తినడానికి అదొక 3 దినాల పైనే అవుతుంది అనమాట. రోజు టిఫిన్ తింటే 3 దినాలు ఏంది 30 దినాలు అని అవుతుంది యావరేజ్గా నేను చెప్తుంది. ఒక డ్రైవర్ అని ఏంటంటే మ్యాక్సిమం ఎలాంటి ఖర్చులు లేకుండా ఎలాంటి వాళ్ళు అయినా సరే, ఇన్ కేస్ నెలకు ఒక్కసారి మనం హెయిర్ కట్ చేయించుకుంటాం. షేవింగ్ అంటే పక్కన పెట్టేసి ట్రిమ్మర్ అయితే కొనుక్కొని చేసుకోవచ్చు. అలాగే షాంపులు ఒకసారి కొనుక్కుంటే అట్లీస్ట్ ఒక 2, 4, 5 నెలలైనా వస్తుంది. సో దాన్ని కూడా మనం పరిగణలోకి తీసుకోకూడదు. ఇప్పుడు వచ్చింది మనకు ఎక్కువగా మనం కౌంట్ చేసే ఖర్చు ఏదంటే హెయిర్ కట్టు, అలాగే ఫోన్ రీఛార్జ్. హెయిర్ కట్ అయినా 2-3 నెలలకైనా చేయించుకోవచ్చు, కానీ రీఛార్జ్ మటుకు నెల రోజు ప్రకారం చేయించుకోవాల్సిందే ఖచ్చితంగా. ఇది ఖచ్చితంగా చెప్తాను, ఓకేనా? చూడండి, ఎలాంటి అలవాట్లు లేకుండా, ఎలాంటి
చెడు అలవాట్లు తిరుగులు ఇట్లా లేకుండా కానీ డ్రైవర్కు ఖచ్చితంగా 10 దినాలు అయితే ఖర్చు అవుతుంది. మనకి ఇచ్చే 110లో 10 దినాలు ఆడిపోతే మనకు 100 మిగులుతుంది. ఓకేనా. కొంతమందికి 100 జీతం అయితే 90 దినాలు మిగులుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఒకరోజు నెలకు ఒకసారి మళ్ళీ పోయినా కానీ 10 దినాలు ఖర్చు అవుతుంది. 80 దినాలు చేతిలోకి వస్తుంది. మనం ఇంటికైతే ఎంత పంపించుకుంటాము? 16,000 నుంచి 17,000 వరకు పంపించుకోవచ్చు. అదే 130, 140 ఉన్న వాళ్ళు అయితే వాళ్ళు ఒక 20 దినాలు ఖర్చు పెట్టుకునే కానీ 120, ఒక 32,000 నుంచి 35,000 వరకు సంపాదించుకొని వాళ్ళ ఇంటికైతే పంపించుకోవచ్చు. వాళ్ళతో ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. నేను అడుగుతుంది ఇప్పుడు ఇంట్లో డ్రైవర్గా ఉన్నోళ్ళకి 100, 110 ఉన్న వాళ్ళకి మాత్రానికే సరిపోదని నా ఫీలింగ్ అయితే ఇప్పుడునే ఖర్చుల్లో. ఓకేనా. ఇప్పుడు మీరు క్యాలిక్యులేట్ చేయండి. నెలకు 100 దినాలు వేసుకున్నా సంవత్సరానికి 12 నెలలు కాబట్టి ఈ 100 దినాలు ఇంటూ 1200 8 దినాల్లో లెక్కేసుకోండి. నేను చెప్తా కానీ ప్రాబ్లం వస్తుంది, అందుకని నేను చెప్పను. అమౌంట్ ఈ వీడియోస్లో అమౌంట్ చెప్పకూడదు. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఎన్ని దినాల్లో వస్తాయో అన్ని దినాల్లో ఇప్పుడున్న రేటుతో ఎంత వస్తుందో అంత కన్వర్ట్ చేసుకుంటే మనకు ఇంత అమౌంట్ అనేది డ్రైవర్కి అనేది సంపాదించుకోవచ్చు. నాకు తెలిసి బెస్ట్ అమౌంటే వస్తుంది. సరేనా. ఇంటికాడ మనం అంత సంపాదించుకునే ఒకవేళ సంపాదించుకునే ఆవుపడదు, అది చేతులకు రాదు. చేతులకు రాకుండా ఎంత సంపాదించినా కానీ చాలా వరకు ఇంటికాడ ట్రావెల్స్ పెట్టి అలాగే ఇంట్లో చిన్న చిన్న బిజినెస్ పెట్టేసి నష్టపోయి చాలా వరకు కోవిడ్కి వస్తున్నారు. ఓకేనా. సో దాంతో పోల్చుకుంటే బెటరే అని చెప్పి నా ఫీలింగ్ అయితే, పర్సనల్ ఫీలింగ్. ఓకేనా. ఇదేనమాట. అది ఈ విధంగా అయితే కోవిడ్లో డ్రైవర్గా ఉంటే ఖర్చు ఎంత ఉంటుంది, ఇంత మిగులుతుంది.